నీ ఇష్టాయిష్టాలు తెలుసుకొని నేను బిహేవ్ చేస్తున్నాను. నీ అవసరాలని గుర్తించి అన్నీ ప్రొవైడ్ చేస్తున్నాను. ₹1 సంపాదించాలన్న టెన్షన్ లేదు. ఎవరికైనా జవాబు చెప్పాలన్న బాధ లేదు. అంతెందుకు, నీకు పక్షులంటే ఇష్టమని మన ఫస్ట్ నైట్ రోజు ఖరీదైన చిలకని నీకు గిఫ్ట్గా ఇచ్చాను. టైం విలువ తెలియాలి, టైంతో పరిగెత్తాలి. ఈ సామ్రాట్ స్టైల్ నీకు తెలియాలని సెకండ్ నైట్ కాస్ట్లీ స్మార్ట్ వాచ్ ఇచ్చాను. సంపాదించడం తెలియకపోయినా ఖర్చు పెట్టడం తెలిసిన ఆడజాతిలో పుట్టావు. నీకంటూ ఎన్నో అవసరాలుంటాయని, నువ్వు డబ్బు కోసం ఆలోచించొద్దని 10 లక్షల క్రెడిట్ కార్డు థర్డ్ నైట్ రోజు ఇచ్చాను. ఒక మనిషి సంతోషంగా ఉండడానికి, భర్తకి కావాల్సినట్టు ఉండడానికి ఇంకేంటి ప్రాబ్లం? నేను చెప్పింది అర్థం చేసుకుని బ్రెయిన్ని శుభ్రం చేసుకుని వెళ్ళి నాకు పాలు తీసుకురా. పో. మన ఫస్ట్ నైట్ రోజు ఖరీదైన చిలకని నీకు గిఫ్ట్గా ఇచ్చా. ఈ సామ్రాట్ స్టైల్ నీకు తెలియాలని సెకండ్ నైట్ కాస్ట్లీ స్మార్ట్ వాచ్ ఇచ్చాను. నీకంటూ ఎన్నో అవసరాలుంటాయని, నువ్వు డబ్బు కోసం ఆలోచించొద్దని 10 లక్షల క్రెడిట్ కార్డు థర్డ్ నైట్ రోజు ఇచ్చాను. క్రెడిట్ కార్డ్ అంటే యాదకొచ్చింది. గా క్రెడిట్ కార్డ్ వాడి చిన్నమ్మకి సాయం చేస్తే అత్తమ్మా, ఏందత్తమ్మా గా గాజుల్ని చూసుకొని మురిసిపోతుండ్రు? మురిసిపోక బాధపడాల్సిన అవసరం నాకేంటి? నా ఆడపడుచొచ్చి వదినా మరదళ్ళ గాజులేసి వెళ్ళింది. నాకెంత ఆనందంగా ఉందో నీకేం తెలుసు? ఏంటలా చూస్తున్నావు? ఇదంతా నీ వల్లే జరిగింది అని చెప్పట్లేదానా? గట్ల కాదత్తమ్మా, మీనాక్షి చిన్నమ్మ గంత దూరంకెళ్ళొచ్చి మీకు గాజులేసినందుకు మీకు సంబరమేగా. అవును, మీకు గింత సంతోషాన్నిచ్చిన మీ ఆడబిడ్డ మస్తు కష్టాల్లో ఉందత్తమ్మా. నీకెలా తెలుసు? నిజంగా మీనాక్షి కష్టంలో ఉంటే నాకు చెప్పదా ఏంటి? మీనాక్షి చిన్నమ్మ ఆత్మాభిమానం కాస్త ఎక్కువ ఉన్న ఆడబిడ్డత్తమ్మా. కష్టాన్ని దాచుకుంటదే గాని పుట్టింట్లో చెప్పుకోదు. తన కష్టం చెప్పుకునే ఉద్దేశంలో లేదత్తమ్మా. ఇందాకడి నుంచి కష్టం కష్టం అంటున్నావు గాని అదేంటో చెప్పడం లేదు. అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? ఇయాల మీ మేనగోడలు పూలు పళ్ళత్తమ్మా. ఏంటి? శ్వేతకి నిశ్చితార్థమా? మంచి సంబంధం వచ్చిందత్తమ్మా. పిల్లగాడు కూడా మంచోడు. కాని తల్లిదండ్రులు పైసల మనుషులు, కోరికల మనుషులు. పంతులు గారు, నిశ్చితార్థం నాటికి నా తల తాకట్టు పెట్టైనా ఆ బంగారం ఏర్పాటు చేస్తాను. మీ మాట పోనివ్వను. శ్వేత ఒంటి మీద రవ్వంత బంగారం కూడా లేకపాయే. గందుకే పూల్పల్ల నాడు పిల్ల మీద 10 తులాల బంగారం పెట్టి చూపిస్తేనే పూల్ పండ్లు అన్నారు. లేకపోతే పెళ్లి కూడా క్యాన్సల్ అన్నారు. గా బంగారం కొన్నేకి 5-6 లక్షలు కావాలి. గా పైసల కోసం చేయని ప్రయత్నం లేదత్తమ్మా. శ్వేత నిశ్చితార్థం అని ఒక్క మాటైనా చెప్పలేదు? నేను చెప్తున్నా కదత్తమ్మా, చిన్నమ్మ గిడికొస్తేనే మీ కొడుకు నిప్పులు గక్కిండు.
ఇంకా శుభకార్యం ముచ్చట మీకేం చెప్తుంది? ఫోన్లో గలని బతిమాలుతుండగా నేనిన్నత్తమ్మా. ఇక్కడ ఎంత గొడవైనా ఒక్క మాట అత్తయ్యకి మావయ్యకి చెప్తే బాగుండేది శ్రీవల్లి. చెప్పాలి, కానికిప్పుడు చిన్నమ్మకి సాయం కావాలక్క. గీ సాయం అందకపోతే చిన్నమ్మ కన్నీళ్లు వెట్టుడే కాదు, శ్వేత బాగా రంది పడుతుంది. అత్తమ్మా, మీరే సొంచాయించుండ్రి. మీ చేతుల మీద చిన్నమ్మకి గీ సాయం అందాలి. గది మన ఇంటికి మనకి మంచిది. నేనా మీనాక్షికి సాయం చేయటమా? గిది ఆలోచించే టైం కాదత్తమ్మా, భరోసా ఇచ్చే టైం. నేనేం చేయగలను? ఇప్పుడు మనం వెళ్ళి సాయం చేయగలవా? అయ్యో, సామ్రాట్కి తెలిస్తే ఇంకేమైనా ఉందా? మనసుంటే మార్గం ఉంటదత్తమ్మా. నాకు మనసు లేదనుకుంటున్నావా? మార్గమే కనిపించట్లేదు. మీరు వెళ్తానంటే 4-5 గంటల్లో వెళ్ళి రావచ్చత్తయ్యా. కానీ అంత డబ్బు ఒక్కసారంటే నా తాన మీ కొడుకిచ్చిన క్రెడిట్ కార్డు ఉందత్తమ్మా, దాన్ని వాడదాం. నా దగ్గర కూడా క్రెడిట్ కార్డు ఉంది, అది తీసుకొనెళ్ళండి. సరిపోద్ది కదత్తమ్మా. నాకు ధైర్యం చాలట్లేదమ్మా. అత్తమ్మా, గిట్లనే సోచాయిస్తే టైం కూడా చాలదు. సర్లే, సామ్రాట్ వచ్చేలోపు మనం రావాలి. రండి మేడం. Ma'am, this is new design. This is also. అత్తమ్మా, గే మంచిగా ఉంది కదా? శ్వేతకి ఎట్లుంటది? ఇదేం బాగోలేదు, వేరే చూద్దాం. అది ఇవ్వండి. Okay, madam. Madam, total gold value 6 lakhs. గట్నే. కార్డా క్యాషా? కార్డ్. ఈ కార్డులో 2 లక్షలు స్వైప్ చేయండి. ఓకే. అదేంటి 6 లక్షలు కదా, మొత్తం చెయ్యి. అత్తమ్మా, మొత్తం దీంట్లోకెళ్ళి తీస్తే మీ కొడుక్కి అనుమానం వస్తుంది. ఆ, నిజమే. గందుకే దీంట్లో 2 లక్షలు, మీ దాంట్లో 2 లక్షలు, అవంతికక్క దాంట్లో 2 లక్షలు. సరే. ఇంట్లో కూడా ఒక 2 lakhs. ఓకే అండి. అండ్ ఇంట్లో కూడా. ఓకే మేడం. నేమ్ మేడం? మీనాక్షి. అదేంటి మీనాక్షి పేరెందుకు చెప్తున్నావు? రేపెప్పుడన్నా గీ నగలు నచ్చకపోయినా, ఏమన్నా ఫాల్ట్ అయినా మీనాక్షి చిన్నమ్మ పేరు మీద బిల్లుంటే మంచిది కదత్తమ్మా. గాల్లే వచ్చి మార్చుకుంటారు. ఆ, మంచి ఆలోచన. మీనాక్షి పేరు మీదనే బిల్లు అయ్యండ్రి. మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.
థ్యాంక్స్. పాండ్రతమ్మ. హలో, నా పేరు సామ్రాట్ టెక్స్టైల్స్ నుంచి. నమస్తే. చెప్పండి. మీ షాప్లో నా క్రెడిట్ కార్డ్స్ వాడి 6 లక్షలు బిల్ చేశారు. ఎవరొచ్చారు? 2 లేడీస్ వచ్చారు సార్. మీనాక్షి పేరు మీద బిల్ తీసుకున్నారు. ఓకే. ఓకే, థ్యాంక్ యూ సార్. శ్వేత, అబ్బాయి వాళ్ళు వచ్చే టైం అయింది. ఏంటమ్మా అలా ఉన్నావు? ఏం చేయమంటావు? వాళ్ళేమో నిశ్చితార్థం అంటున్నారు. దానికి నువ్వు కూడా ఓకే అన్నావు. కానీ వాళ్ళు అడిగిన 10 తులాల బంగారం నువ్వెక్కడి నుంచి తీసుకొస్తావు? శ్వేత, అవన్నీ ఆలోచించుకో. నేనున్నాను కదా, నువ్వు రెడీ అవ్వు. అన్నీ అనుకున్నట్టుగానే జరుగుతాయి. అది కాదమ్మా. నేను చెప్తున్నాను కదా, ఈ నిశ్చితార్థం ఆగదు. అమ్మా మీనాక్షి, అబ్బాయి వాళ్ళు వచ్చే టైం అయింది. నువ్వు రెడీ అవ్వు. వస్తున్నాను పంతులు గారు. పంతులు గారు, అబ్బాయి వాళ్ళు ఎక్కడా? బయలుదేరారమ్మా, వచ్చేస్తారు. వాళ్ళు అడిగిన బంగారం అది నేను వాళ్ళతో మాట్లాడుకుంటాను పంతులు గారు. ఇంకా మాట్లాడడం ఏంటమ్మా? వాళ్ళు ఎంత మొండి వాళ్ళో చెప్పాను కదా. చెప్పారు పంతులు గారు. అబ్బాయి మంచివాడు కదా, మా పరిస్థితులు అర్థం చేసుకుంటాడని నా నమ్మకం. మంచి సంబంధం అమ్మా. ఇలా అయితే సంబంధం అతకదు. పంతులు గారు, వాళ్ళు వచ్చేసినట్టున్నారు. నమస్కారం అండి. నమస్కారం. కూర్చోండి. పంతులు గారు, ముహూర్తానికి ఇంక ఎంత టైం ఉంది? ఇంకా 1 గంట దాకా మంచి గడియలే. అయితే ఆ లోపు ముందు అమ్మాయిని పిలిపించి మనం అమ్మాయిని ఎప్పుడైనా పిలవచ్చులేరా? ముందు మనం అనుకున్నట్లు నిశ్చితార్థం రోజున ఆడపడుచుకి 10 తులాల బంగారం పెట్టాలన్నాం కదా. ఏం పంతులు గారు? అనుకున్నామమ్మా, కానీ ఆ బంగారం ఏదో ముందిక్కడ పెట్టించు. అమ్మా, బంగారం కాదు. రేయ్, నువ్వు నోరు మీద అమ్మ మాట్లాడుతుంది కదా. ఏం మాట్లాడరేంటి? బంగారం ఎక్కడండి? నన్ను క్షమించండి. మీరు చెప్పినట్టే నేను ఆ బంగారం నిశ్చితార్థంలోపే పెట్టాలనుకున్నాను. కానీ పెళ్లిలో మీరు కోరుకున్నట్టే నేను మీకు ముట్ట చెప్తాను. అనుకున్నా ఇలాంటిది ఏదో జరుగుద్దని. లేరా, ముందులే. పెళ్లి వద్దు, మీ పిల్ల వద్దు. మీకు మీ సంబంధానికి ఒక దండం. అలా అనకండి. దయచేసి మీరు కూర్చోండి. పెళ్లిదాకా కొంచెం ఓపిక పట్టండి చాలు. మీరడిగింది ఖచ్చితంగా ఇచ్చేస్తాను. కానీ ఈ సంబంధం వద్దని మాత్రం అనకండి. బంగారమే లేదు, ఇక ఈ నిశ్చితార్థం ఎందుకు? పదండి. నిమిషం. మీనాక్షికి కావలసిన వాళ్ళం. మీకు కావలసింది అందుతుంది. పిల్లగాని మనసేందో, ఒకళ్ళ మీద ఒకళ్ళకున్న ఇష్టమేందో కూడా మీకు అవసరం లేదు గాని మీరు అడిగినవన్నీ కావాలి. ఇద్దరు ఇష్టపడ్డారని ఇంత దాకా వచ్చాం. చిన్నమ్మా, గీ పూలు పనులు అనుకున్న టైంకి జరుగుతాయి. నువ్వు చెల్లె ఏం బాధపడద్దు. పంతులు గారు, కార్యక్రమం మొదలు పెట్టండి. అలాగే. శ్వేత, మేము వచ్చాక కూడా ఇంకా బాధపడతావేంటి? లేదత్తయ్యా, మిమ్మల్ని చూశాక కొండంత ధైర్యం వచ్చింది.
అమ్మా ముహూర్తం మించిపోతోంది. కానివ్వండి పంతులు గారు. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ మహాకాయ శ్రీ సమప్రభాత్ పుష్పే దేవా సర్వకార్యేషు సర్వదా గజానన పరమాత్మనే గజానన మహర్నిశంభూర్ణే ఏకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. అమ్మా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఉంగరాలు మార్చుకోవాలి. అమ్మా ఈ ఉంగరాన్ని అబ్బాయి చేతికి తొడగండి. ఇది అమ్మాయి చేతికి తొడగండి బాబు. అందరూ కూడా అక్షంతలు వేయండి వీళ్ళిద్దరికి. ఓం శతమానం భవతి శతాయుష్యేంద్రియే ప్రతిష్ఠతి. అత్తయ్య మీరే గనక సమయానికి రాకపోయి ఉంటే. ఎందుకు రానమ్మా? అమ్మ బంగారం పెట్టడానికి ఎంత బాధపడుతుందో శ్రీవల్లి చెప్పడం వల్లే నేనొచ్చాను. చిన్నమ్మ, అత్త ఒప్పుకోకపోతే గీదంతా నాకు సాధ్యమైతదా? నేను గీ ముచ్చట చెప్పంగానే అత్తమ్మని నడుంగట్టింది. గందుకే ఎంటనే బయలుదేరొచ్చినాం. ఇదంతా అత్తమ్మ పుణ్యమే. ఇది మా బాధ్యత. సామ్రాట్ బావకు తెలుసా? గవన్నీ మర్చిపోన్రి. గీ ముచ్చట 3వ గంటకి తెలియదు. థ్యాంక్స్ అక్క, మీ మేలు ఎప్పటికీ మర్చిపోను. శ్వేత, అవన్నీ వదిలే. శ్రీవల్లి చెప్పింది కదా. చెల్లే, మరి మేం పోయేస్తాం. సరే అక్క. సరే శ్వేత, మరి వెళ్ళొస్తావమ్మా. మీనాక్షి, వెళ్ళొస్తాం. చిన్నమ్మా, పోయేస్తాం. ఇద్దరు లేడీస్ వచ్చారు సార్. మీనాక్షి పేరు మీద బిల్ తీసుకున్నారు. సామ్రాట్, టీ, జ్యూస్ ఏమైనా కావాలా? అక్కర్లేదు. శ్రీవల్లి అమ్మాయి ఎక్కడికి వెళ్ళారు? అది ఎవరో తెలిసిన వాళ్ళ ఇంట్లో పేరంట ఉంటేను ఈ పాటికి వచ్చేస్తూ ఉంటారు. అదిగో అత్తయ్య వాళ్ళు వచ్చేసారు. ఎంతసేపు అయిందండి ఆఫీస్కి వెళ్ళొచ్చి? ఎక్కడికి వెళ్ళారు? మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు? అది మేము అత్తమ్మకి ఎరుకున్న వాళ్ళ ఇంట్లో పేరంటాం గాడికే పోయేస్తున్నాం. పేరంటాం తెలిసిన వాళ్ళ ఇంట్లోనా, మీకైన వాళ్ళ ఇంట్లోనా? ఇది ఎవరి ఆలోచన? ఏది? నాకు చెప్పకుండా బయటికెళ్ళాలి అన్న ఆలోచన. గోల్డ్ షాప్లో 6 లక్షలు ఖర్చు పెట్టి క్రెడిట్ కార్డ్స్ వాడి గోల్డ్ కొంటే నా ఫోన్కి మెసేజ్ వస్తుందన్న చిన్న లాజిక్ ఎలా మర్చిపోయాను?
ఎవరి కోసం ఖర్చు పెట్టారో మేమే షాపింగ్ చేసిన. చెప్పండి అత్తమ్మా. మీ అవసరం కోసం మీరు ఆశపడి షాపింగ్ చేస్తే బిల్లు మీనాక్షి పేరు మీద వస్తుందా?